బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా నేడు బీహార్కి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బీహార్ వెళ్తున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర కేబినెట్ మొత్తం హాజరవుతా ఉంది. మన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నారా లోకేష్ గారు 2 రోజులు బీహార్ పర్యటన పారిశ్రామికవేత్తలతో, రాజకీయ విశ్లేషకులతో, విద్యార్థి సంఘ నాయకులతో ఆయన సమావేశమైన తీరు, సమావేశాల్లో ఆయన ప్రసంగించిన తీరు పట్ల స్పందనలు అద్భుతంగా వచ్చాయి. అక్కడ యువతల ఆలోచన రేకెత్తించి ఎన్డీఏ పాలన గెలిపించుకుంటే, ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించుకుంటే డబుల్ ఇంజిన్ సర్కారులో బుల్లెట్ స్పీడ్ తో అభివృద్ధి ఎలా చేసుకోగలుగుతామనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ నమూనాగా చూపిస్తూ ఆయన విడమర్చి ఆ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పిన తీరు, ఆయన ప్రసంగం పట్ల బీహార్ యువతలో ఆలోచన వచ్చి స్పందించి ఎన్డీఏని గెలిపించిన సందర్భంగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారానికి బీహార్ ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పంపారు. గోల్డెన్ లెగ్ నారా లోకేష్ ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ బంగారం. 17 మాసాల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పనిచేసిన తీరు, లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చిన తీరు, దిగ్గజ పారిశ్రామికవేత్తలతో, ప్రపంచం మెచ్చిన కంపెనీల సీఈఓలతో ఆయన సమావేశాలు అవుతూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్న పరిస్థితి, 17 మాసాల్లో ఆయన చేపట్టిన మంత్రిత్వ శాఖల బాధ్యతలను గుర్తు చేసుకుంటూ విద్యాశాఖ, ఐటీ ఆయన ఎలా కష్టపడి తీర్చిదిద్దుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఇంకొకడు ఉన్నాడు శనీశ్వరుడు, రాష్ట్రానికి పట్టిన శని, ఆ ప్రజలను దోచుకొని లక్షల కోట్ల రూపాయలు దిగమింగి కోట్ల చుట్టూ, జైళ్ల చుట్టూ తిరుగుతున్న ఐరన్ లెగ్ జగన్మోహన్ రెడ్డి. నారా లోకేష్ గోల్డెన్ లెగ్తో జగన్మోహన్ రెడ్డి ఐరన్ లెగ్ను పోల్చి నీలి కూలి మీడియా, పేటీఎం సన్నాసులు సునకానందం పొందుతూ సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. సిగ్గు శరం లేకుండా ఒక దొంగలను తీసుకొచ్చి దొరబాబుతో పోల్చి ఏదో తమ స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దొంగేరే సన్నాసులారా అని ప్రజలు ఎప్పుడూ స్పష్టంగా తీర్పిచ్చారు. నారా లోకేష్ని బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నితీష్ కుమార్ సీనియర్ నేత, భారత రాజకీయాల్లో సీనియర్ నేత, ఆయన ఆహ్వానం పంపిస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు కోర్టుకు రా అని కోర్టు గుమస్తాలు పిలుస్తున్నారు. సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు ఆహ్వానం అందింది. నవంబర్ 20న చంద్రబాబు, లోకేష్ బీహార్ వెళ్ళనున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో జరిగే సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రచారం నిర్వహించడం తెలిసిందే. అనంతరం ఆ రాష్ట్ర పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన పలు సమావేశాల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంబంధించిన వివరాలను బీహార్లోని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఈ సందర్భంగా వివరించారు. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో 2 విడతలుగా పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలను నవంబర్ 14 లెక్కించారు. ఎన్నికల్లో బీహార్ ఓటరు ఎన్డీఏకు వరుసగా మరోసారి పట్టం కట్టారు. జేడీయూ అధినేత నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అందుకోసం రాజధాని పాట్నాలో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సీఎం నితీష్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్టీల అధినేతలు, మిత్రపక్షాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానించారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఆయన కేబినెట్ సహచరులంతా హాజరవుతారని సమాచారం.